హలో అండి. నేను మా బాల్కనీలో నుంచి చూస్తే ఏదో డాక్టర్ అని ఒక బోర్డ్ కనిపించింది. మా నైబర్స్‌కి ఏమైనా అయిపోయిందేమో అని వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయాననమాట ఏమైందో చూద్దామని. తీరా చూస్తే ఇది ఇలాంటి డాక్టర్ కాదు. ద బిన్ డాక్టర్. మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇది బిన్స్‌ని ట్రీట్ చేయడానికొచ్చిన డాక్టర్ అనమాట. మాకు ఆస్ట్రేలియాలో ఇంటి బయట సైడ్ ఇట్లా పెద్ద పెద్ద బిన్స్ ఇస్తారనమాట కౌన్సిల్ వాళ్ళు. అవి పెట్టుకొని వీక్లీ ఒకసారి తీసుకెళ్తారు. వాటిని క్లీన్ చేయడానికి వచ్చారనమాట ఈయన. దానిలని ఎంత నీట్‌గా క్లీన్ చేస్తున్నారో, ఈ డాక్టర్ అన్న పేరు కరెక్ట్‌గా పెట్టుకున్నారో అని అనిపించింది నాకు. మంచిగా దాన్ని బయట సైడ్ లోపల అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నాకెంత రెస్పెక్ట్ పెరిగిందో. ఏదైనా మనం నిజాయితీగా పని చేసుకోవాలి అంతే. చిన్న పని, పెద్ద పని అని ఏది ఉండదు అని అనిపించింది నాకు ఇన్ని చూసిన తర్వాత. ఈ ఏజ్‌లో కూడా ఆయన అంత కష్టపడి చేస్తున్నారు. ఇక్కడ లీజ్ అయిపోతున్నప్పుడు, మనము ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు బిన్స్ కూడా నీట్‌గా హ్యాండ్ ఓవర్ చేయాల్సుంటుంది. ఏదైనా డర్టీగా ఉండి అట్లా హ్యాండ్ ఓవర్ చేస్తే బాగా పెనాల్టీస్ పడతాయన్నమాట. అది కూడా ఒక రీజన్ ఇక్కడ చేపించుకోవటానికి. ఇంకొకటి చాలా పెద్దగుంటాయి కదా! మనకు చేసుకోవడం కష్టమవుతుంది. సో, ఇట్లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. మా నెయిబర్ ఒకరు ఈయన్ని హైర్ చేసుకున్నారట. నేను ఆయన నంబర్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఆయన త్రూఔట్ మెల్బర్న్ మీరెక్కడికి కావాలి అన్నా వచ్చి క్లీన్ చేస్తారట. $90 పర్ 3 బిన్స్ తీసుకుంటారని చెప్పారు. నాకిది ఫస్ట్ విన్నప్పుడు చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! $90 పెట్టి బిన్స్ క్లీన్ చేపిచ్చాలా అనిపిచ్చింది. కానీ ఆయన వర్క్ చేసే విధానం చూసిన తర్వాత వర్తీ అనిపిచ్చింది. ఈజీగా 1-1 ½ అవర్ పట్టిందండి ఆయనకి 3 బిన్స్ క్లీన్ చేయటానికి. నార్మల్ వాటర్‌తో మాత్రమే వాష్ చేసేయడం కాకుండా, మళ్ళీ దానికి ఒక టెంపరేచర్‌లో సెట్ చేసి, హాట్ వాటర్‌తో వాష్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత టెక్నిక్ కార్ వాష్ లాగా అనిపిస్తుంది. లోపలంతా నీట్‌గా క్లీన్ అయ్యేటట్టు ఫోర్స్‌గా వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారనమాట. అండ్ ఏదో రోడ్ మీద చేసేసి ఆ చెత్తంతా అక్కడ వదిలేసి పోవడం అలా కాకుండా ఆయన మొత్తం ఆ డర్టీ వాటర్ ఇప్పుడు పడుతోంది కదా! అది కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక ట్యాంక్ లాంటిది పెట్టుకున్నారు ఆయన వెహికల్‌కి. దాని తర్వాత పడిన చెత్త అంతా కూడా క్లీన్ చేసి వెళ్లారనమాట. ఏదో ఊరికే వచ్చి తూతూ మంత్రంగా చేసి వెళ్ళలేదు. నాకు ఇంకా స్ట్రేంజ్‌గా అనిపించింది ఏంటంటే ఎవరైతే ఈయన్ని హైర్ చేసుకున్నారు కదా క్లీనింగ్‌కి ఆవిడ అసలు లేనే లేరు ఆ నైబరు. జస్ట్ బుక్ చేసుకున్నారు. ఆయనే వచ్చి రెస్పాన్సిబుల్‌గా నీట్‌గా క్లీన్ చేసి వెళ్లారనమాట. సో, మీకొకవేళ ఇట్లా ఏదైనా సర్వీస్ కావాలి బిన్ క్లీనింగ్‌కి అంటే ఖచ్చితంగా ఈయనకి రీచ్ ఔట్ అవ్వండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈయన సర్వీస్. మనం చేసుకోలేము. మన దగ్గర ఇంత ఎక్విప్‌మెంట్ ఉండదు. క్లీన్‌గా కూడా చేసుకోలేము కాబట్టి ఇట్లాంటి వాళ్ళని అప్పుడప్పుడు హైర్ చేసుకోవడం మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈయన వాష్ చేయడం ఒక్కటే అని అనుకున్నాను నేను. వాష్ చేసి క్లీన్ చేసి వెళ్తారేమో అనుకున్నా. కాదట. దీనికి పాలిష్ వేస్తారు, డియోడ్రెంట్ వేస్తారు, తర్వాత డిసిన్ఫెక్టెంట్ కూడా వేస్తారనమాట. ఎందుకంటే డస్ట్‌బిన్స్ మళ్ళీ పాతదానిలా కనిపించకుండా నీట్‌గా పాలిష్ చేసి వెళ్తారనమాట. ఫ్రాగ్రెన్స్ కోసం పర్ఫ్యూము. అలాగే బయట సైడ్ పెడతాం కదా! స్పైడర్స్, ఇన్సెక్ట్స్ ఏమీ రాకుండా ఆ ఇన్సెక్ట్స్ కోసం కూడా జెల్ లాంటిది పెట్టేసి వెళ్తారంట. 6 మంత్స్ వరకు అది ఉంటుందంట. కాక్రోచెస్, స్పైడర్స్ అట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయంట. నాకు ఎంత బాగా అనిపించిందో ఈ సర్వీస్. ఆయన అంత చక్కగా నీట్‌గా చేసేసి ఎవరైతే చెప్పారో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇదిగోండి ఇప్పుడైతే కొత్త పెళ్లి కూతురులాగా ముస్తాబు చేస్తున్నారనమాట. బావుంది కదా! ఈ సర్వీస్. కొంచెం యూనిక్‌గా అనిపించింది. మీకు కూడా కావాలి అంటే తప్పకుండా చూడండి. సరేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.